టెక్నాలజీ రంగంలో ఇటీవలే ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. 3D ప్రింటర్తో తయారు చేసిన రాకెట్ను తమిళనాడులోని ఒక ప్రైవేట్ సంస్థ ఆవిష్కరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సాయంతో ఐఐటి మద్రాసులో 2018లో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ అనే స్టార్టప్ కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. అగ్నిబాణ్ అని పేరు పెట్టిన ఈ రాకెట్ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అయితే ఈ రాకెట్ కి చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే 3D ప్రింట్ పద్ధతిలో తయారైన మొట్టమొదటి రాకెట్ ఇదే. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాల ఖర్చుని, సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు నాంది పలికిన ఈ ప్రయోగంలో 2 అమ్మాయిలు కీలకంగా ఉన్నారు. వారిద్దరూ ఈ ప్రయోగంలో ఎలా పాలు పంచుకున్నారు, ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం. టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అగ్నిబాణ్ ప్రయోగం దేశం దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే 3D ప్రింట్ పద్ధతిలో మొట్టమొదటగా తయారైన రాకెట్ ఇది. గత నెల 30న ఈ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఉమామహేశ్వరి, శరణియా పెరియస్వామి అనే 2 అమ్మాయిలు ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించారు. చెన్నైకి చెందిన ఉమామహేశ్వరి ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించారు. ఈమె మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటిక్స్ లో బీటెక్ చదివారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీతో పాటు మరికొన్ని సంస్థల్లో శిక్షణ పొందారు. ఈ 3D ముద్రిత రాకెట్లతో అనేక ప్రయోజనాలున్నాయని ఆమె చెబుతున్నారు. ఇందులో సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ని ఉపయోగించామని ఆమె అంటున్నారు. సాధారణంగా ఒక రాకెట్ ని తయారు చేయడానికి 3 నెలలు పడతాయని, కానీ తాము మాత్రం 3D ప్రింటింగ్ పద్ధతిలో కేవలం 3 రోజుల్లోనే రాకెట్ ని తయారు చేశామని చెబుతున్నారు. విడిభాగాల సంఖ్య తగ్గటం వల్ల 300 కిలోల వరకు పేలోడ్ ని మోసుకెడుతుందని ఉమామహేశ్వరి వివరించింది. బరువైన హైడ్రోజన్ స్థానంలో ద్రవ ఆక్సిజన్, కిరోసిన్ వాడటం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. 3D రాకెట్ తయారీలో ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామని వాపోయారు. 4 సార్లు వాయిదా వేస్తూ వచ్చి ఎట్టకేలకు 5వ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించామని అన్నారు. Hello, so myself Uma Maheshwari. I am the project director for Agniban sorted mission that Agnikul recently launched. One of the key highlights of this mission was we had used a 3D printed engine, a single piece 3D printed engine. So to test this engine, we had a single piece 3D printed engine involves the injector, the igniter, the thrust chamber, the nozzle, everything printed as a single shot. By this means, by 3D printing, we can minimize the duration in which an engine can be manufactured. Usually, typically, engines are manufactured by using multiple components that are interfaced by welding or fasteners. Multiple such components have to be put together to manufacture a complete rocket engine. When it comes to 3D printing, we can manufacture the entire engine as a single piece in with very little time. Plus, the chances of failure because of multiple interfaces can also be reduced by using a 3D printed engine. ఈ ప్రయోగంలో మరో అమ్మాయి శరణియా పెరియస్వామి సైతం కీలకంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకి ఆమె వెహికల్ డైరెక్టర్గా వ్యవహరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేసింది. తర్వాత ఐఐటి మద్రాసులో ఓషన్ టెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ చేశారు. ఆమెకు అంతరిక్ష రంగంలో అంతవరకు అనుభవం లేకున్నా తన ఇంజనీరింగ్ నైపుణ్యాలతో అగ్నికుల్ కాస్మోస్ సంస్థలో సిస్టమ్స్ ఇంజనీర్గా కెరియర్ని మొదలుపెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కోసం తాము ఎంతగానో కష్టపడ్డామని వివరించారు. ఈ తరహా పద్ధతిలో రాకెట్ తయారీ ఒకెత్తైతే దాన్ని శ్రీహరికోటకు తరలించడం మరో సవాల్గా మారిందని వివరించారు. ఎందుకంటే అక్కడ ఫోన్లు ఉండవని, కొన్ని ల్యాప్టాప్ల సాయంతోనే పనిచేయాలని గుర్తు చేశారు. అయితే ఈ విజయం తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందని ఉమామహేశ్వరి తెలిపారు. Apart from 3D printing is we can customize our vehicle for the payload required by the customer. For example, if the payload capacity, our target payload range is between 330 to 300 kg. So if I want to carry a lesser payload, we can customize the number of engines we are using on the vehicle. Like it is almost similar to a close analogy I would say is we get a laptop with
8 GB RAM, and in future if I want to upgrade the system to a higher RAM capacity, I can put a 16 GB RAM to it, right? So similar to that, if my payload is different, if my payload increases, I can put more engines to augment my thrust, augment the capacity of the vehicle. So that is another key feature that is that key highlights of Agnikul.